హైకోర్టు సీతారామాంజనేయుని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదే జత్వానీ కేసులో ఈయన ఉండడం, మరోవైపు జైలు నుంచి పరిటాల రవి హత్య కేసు నిందితులు విడుదల, 5 బెయిల్ మంజూరు. అంటే ఇది ఒక్కటే కాదు, చాలా అంశాలు ఈరోజు కోర్టులో తెలుగు రాష్ట్రాల్లో. కోర్టులు అనేవి ఒక విధంగా రాజకీయ న్యాయస్థానాల్లాగా, అంటే రాజకీయాలన్నీ తేల్చుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయించడం చాలా ఎక్కువ జరుగుతుంది. గత ప్రభుత్వం అంతకుముందు కూడా అండి, నేను ఫాలో అవుతుంటా, కామెంట్ చేస్తుంటా కాబట్టి, చంద్రబాబు నాయుడు అమరావతి కొత్తగా పెడుతున్నప్పుడు ప్రతిదానికి మీరు కోర్టులకు వెళ్ళి అభివృద్ధికి అడ్డుపడుతున్నారు అనేవాళ్ళు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న అటువంటివి కాదు ఇవి వ్యక్తిగతమైన కేసులు, తమ మీద చర్యలు తీసుకోకుండా ఆపేవి. అంటే రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు. సో ముందస్తు బెయిల్ ఇవన్నీ తెలుసుకోవడానికి మొన్న హిందుస్థాన్ టైమ్స్ అడిగితే వాళ్ళు ఎందుకు రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ఒక చర్చ కూడా, అవునా కాదా అని. మేము రివెంజ్ కాదు, చట్ట ప్రకారమే చేస్తున్నామని అందరూ అంటారు. కానీ ఇప్పుడు జత్వానీ కేసు ఉంది, అందరూ బలపరిచారు. ఆమె చాలా ముందు పెట్టారు, కోర్టు ఆదేశాలతోనే చేశారు. ఎందుకు చర్య తీసుకోలేదని కోర్టే అడుగుతుంది. ఇప్పుడు వీళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు? సీతారామాంజనేయులు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేస్తామని అడుగుతారు, ఈయన ఎందుకు చేయలేదు అని కోర్టు అడిగింది ఇక్కడ. ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం నాయకులు ఇంకెవరన్నా అంటే మనం వాళ్ళకి ఉద్దేశాలు ఆపాదించవచ్చు. కోర్టే ప్రశ్నించినప్పుడు సిఐడి ఏం చెప్పారంటే, అందరినీ ఒకటే ఆర్డర్లో చేయాలని లేదండి, మేము అవసరాన్ని బట్టి చేస్తూ ఉంటాము అని చెప్పారు. చేయడం లేదని చెప్పకుండా భవిష్యత్తులో చేసే అవకాశం ఉంటుందని అట్టి పెట్టారు. అంటే వైసీపీ వాళ్ళేమో జత్వానీ కేసుని అంత అడౌట్ చేశారు, ఏం జరిగిందని వాళ్ళు సవాల్ చేస్తున్నారు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు కదా. ఇప్పుడు మీరు విజయపాల్ కేసు ఒకటి వచ్చింది ఉదాహరణకు, నందిగం సురేష్కి ఈరోజే సుప్రీంకోర్టులో ఆయన దేనికో వెళ్తే ఆయనకు చుక్కేదులని మనకు వార్త కనిపిస్తుంది. ఈ సమయంలో ఆ పాత పరిటాల రవి నిందితులు విడుదలైతే అవన్నీ తీసి, నేను నిన్నైతే ఒక ఛానల్లో చూస్తున్నాను, బెయిల్ మీద విడుదల, రాయలసీమలో రక్తపాతం అనేది. అసలు వాళ్ళు ఇంకా బెయిల్ నుంచి బయటికి రాలేదు. అంటే రాయలసీమ ఇంకో చోట రక్తము పాతం ఇట్లాంటివి చెప్పేటప్పుడు హౌ రెస్పాన్సిబుల్ వీఆర్ అని నాకు సందేహం కలుగుతుంది. కోర్టు చెప్పింది ఏంటంటే 18 ఏళ్ల నుంచి చేయి ఉన్నారు. 18 ఏళ్ళు ఉన్న తర్వాత బెయిల్ వచ్చే హక్కు ఆటోమేటిక్గా ఉంటుంది. వచ్చిన తర్వాత భద్రత ఏంటి అనేది షరతులు ఉంటాయి దాంట్లో. ప్రతిసారి స్టేషన్కి వెళ్ళి పెట్టాలి ఇదంతా అని. ఇదే కాకుండా వివేకానంద రెడ్డి పిఏ పెట్టిన కేసులో అక్కడ ఒక విచారణ, కోర్టులో కాదు కానీ అక్కడ ఒక దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇంకా మీరు ఇందాక మన మిత్రులు చెప్తున్నట్టుగా ఆయన ఎవరు, ఆ దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మీద అవాకులు మాట్లాడారు. ఇదివరకు నవంబర్లో పెట్టిన కేసులో ఆయన కూడా పోలీస్ స్టేషన్కి పిలిచి విచారిస్తున్నారు. ఇద్దరిని అంటే దువ్వాడ శ్రీనివాస్ అంటే ఇద్దరని చెప్పక్కర్లేదు, మీరు భలేవాళ్ళండి. లేనిపోని కాదు సార్, ఇప్పుడు విచారణకి ఆయన కదా, ఈవిడ కూడా విచారణకి వెళ్ళడం ఏంటి స్టేషన్కి? అంటే ఆమె కూడా మాట్లాడారేమో మరి, లేకపోతే ఆ కాంటెక్స్ట్లో అన్నారో, లేకపోతే తోడుగా వెళ్ళారో. బట్ ఏదైనా కానీ మళ్ళీ గత 2 రోజుల నుంచి దువ్వాడ శ్రీనివాస్కు మీడియాలో కనిపిస్తున్నారు. దాదాపు ఎన్నికలై ఫలితాలు వచ్చిన తర్వాత అంతకుముందు చాలా దూకుడుగా ఉన్న వ్యక్తి మొత్తం వ్యక్తిగతమైన వ్యవహారాలే సరిపోయినాయి. ఇప్పుడు కూడా నిన్న కూడా అదే ఒక స్టోరీ. పలకరించడానికి అన్నిటికీ ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఇద్దరు వెళ్తారా ముగ్గురు వెళ్తారా అది వాళ్ళ ఇష్టం అనుకోండి. బట్ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడింది నేను అలా ఆయన ఎక్కడో ఈ మధ్య వివరణ కూడా ఇస్తున్నాడు. ఆయనే కాదు, మీరు గమనిస్తే గుడివాడ అమర్నాథ్ కూడా ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మీద మాట్లాడింది బెడిసి కొట్టింది, ఆ కాపులను ఏకం చేసింది. నేను మాట్లాడింది అంటే నేనే అంత ఎక్కువేం అనలేదు, పవన్ గారు నాతోనే ఎక్కువ మంది సెల్ఫీలు తీసుకున్నారని నేను చెప్పాను అంటే దాన్ని అడుగుతున్నాడు మన మిత్రుడు. మీతోనే అంటే అతను మీరు ఇక్కడ తప్పిస్తున్నారు, మీరు తప్పు పెట్టారు తంబు. నేను చెప్పింది ఏంటంటే ఆయన సినిమా స్టారు, ఆయన తర్వాత ఎక్కువ తీసుకుంది నాతోనే నేను అన్నాను. సినిమా స్టార్తో నేను ఎలాగో పోటీ పడలేదు, సినిమా స్టార్ అడిషనల్ అని నేను చెప్పానని తప్ప. ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ మీద నోటి దురుసు, అదే పనిగా వ్యక్తిగత విషయాలు మాట్లాడటం, ఇది డ్యామేజ్ చేసింది అన్న విషయం మాజీ మంత్రి, అందులో బాగా నోరున్న అమర్నాథ్ చాలా బాహాటంగా ఒప్పుకోవడం ముఖ్యమైన విషయం. వాస్తవంగా దువ్వాడ కూడా ఈ మధ్య కొంచెం అటు ఇటుగా నిజమే నేను అలా అనలేదు ఇలా అనలేదు. ఇప్పుడు పైగా ఆయనే అలాంటి తన దాకా వస్తే కానీ తెలియదని ఇప్పుడు ఆయన అలాంటిదని మనం చెప్పలేము, వ్యక్తిగతం. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే వ్యక్తిగత విషయాలు మాట్లాడదు, సరే వీళ్ళు ఉత్సాహంగా మాట్లాడుతున్నారు అనుకోండి, పవన్ కళ్యాణ్ అలా మాట్లాడలేదు కదా పాపం. ఆయన తన జీవితం మీద అసలు ఒక దశలో అన్నాడండి పవన్ కళ్యాణ్,
2019లో జగన్ నా కర్మకాలే, నా పెళ్లి కుదరలేదు, నేను చేసుకోవాల్సి వచ్చింది, దాన్ని ఎందుకు నువ్వు పదే పదే మాట్లాడతావు ఇంకా అంతకంటే ఇంక ఉండదు అని ఆయన అన్నాడు. ఇంక అంతకంటే ఏ మనిషి అయినా ఏం చెప్తాడు? కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. వ్యక్తిగత జీవితాల్లోకి పడగదిలో కెమెరాలు పెట్టకండి అని ఒక సూక్తి కదా. కాబట్టి ఇవన్నీ అండి కొన్నేమో క్రిమినల్ థింగ్స్కి సంబంధించినవి ఒక దశలో జరుగుతున్నాయి. సోషల్ మీడియా ఇవేమో వీటిలో హైకోర్టు కూడా మీరు సాక్ష్యాధారాలు చూడకుండా ఏకపక్షంగా వెళ్ళకండి, అది కూడా ముందు మీరు విచారించి తర్వాత అరెస్టుల దాకా వెళ్ళండి అని చెప్తున్నారు. ఇక మూడోది పరువు నష్టం కేసులు, కుటుంబాల మీద చేసిన వ్యాఖ్యలు, వాటికి మూల్యం చెల్లించాల్సిందే వీళ్ళందరూ. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ కూడా రాజకీయ నాయకుడు కాబట్టి, పైగా వాళ్ళది రాజకీయ కుటుంబం కూడా, కొంత అది నిజంగా కనువిప్పు లేదా అది సరికాదని భావిస్తే ఆ అంశాన్ని వాళ్ళ పార్టీ చెప్పడం చాలా మంచిది. వాళ్ళ పార్టీగా కూడా అది, ఎందుకంటే కొంచెం లెక్క తప్పితేనేమో ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పటికీ కనువిప్పు కలిగినట్టు తెలియదు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా, ప్రతి దానికి కులాన్ని తీసుకొస్తారు. ఇప్పుడు టీడీపీని విమర్శించడానికి ఒక కులాన్ని ఎందుకంటే విమర్శించాలి? అసలు ఒక మీడియాను విమర్శించడానికి దేన్ని విమర్శించాలన్నా మనిషిని విమర్శించండి. కులము వలన ఒకటి గుణవంతుడైన కులము వెలుగు అని గుణము చేత ఇట్లాంటి ఏదో అట్లా అనమాట. అలాగే మంచి చెడ్డ వస్తుందని సరికాదు. ఈ కేసులు ఇవన్నీ ఇవి ఇంకా పోలీసులు అంటారా? ఆ సీతారామాంజనేయుల అలాగే ఇంకొక ముగ్గురు మీద పెట్టారు కదా, గౌతమ్ ఆయన మీద జరుగుతుంది కేసు. కానీ ఒకటి టీడీపీ వాళ్ళు హడావుడి చేసినంత వేగంగా కూడా ఏకపక్షంగా కూడా ఏం జరగడం లేదు, జరగవు కూడా. ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా జాగ్రత్తగా అట్లా ఉంటుంది. నిన్న పెద్ద స్టోరీ రాశాడు సాక్షిలో. ఏమంటే జడ్జి గారు మా మీద నిఘా వేస్తున్నారని సభలోనే ఫిర్యాదు చేశారు అని, కానీ అధికారికంగా చేసినట్టుగా ఆ స్టోరీ చదివితే కూడా లేదు. ఓకే. కానీ అందరూ కూడా న్యాయ వ్యవస్థ పట్ల వాళ్ళైనా వీళ్ళైనా సంయమనం పాటించాల్సిన అవసరం మాత్రం ఉంది. సార్ ఏంటి అజ్ఞాతంలోకి మంచు మోహన్ బాబు